ఈ మసాలాలోకి ఇలా కద్దుకొని పెట్టుకొని ఈ ఆనియన్లో ఇలా పెట్టుకొని దీన్ని ఇప్పుడు తినడమే. సూపర్గా ఉంది. Fantastic, superb, mind blowing, unbelievable. చిన్నగా లేదైతే అదిరిపోయింది. టేస్ట్ అయితే చంపేసాం. మొన్న కూడా చంపాం, ఈరోజు కూడా చంపేసాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు డ్రైవ్ విత్ చందు. ఈరోజు ఏంటంటే దీన్ని వచ్చి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము. దీన్ని అయితే శీలావతి అంటారు ఎక్కువ, మా ఏరియాలో ఏంటంటే గెండి అంటారు దీన్ని ఎలా ఫ్రై చేయాలో ఏందో మన ఛానల్లో చూద్దాం. ఈ గెండి ఎక్కడ ఉందో చూద్దాం రండి. ఫ్రెష్గా నిగనగలాడుతుంది. వీడియో కోసం ఊరిని అలా చేసాము. ఇది బయట నుంచి తెప్పించుకున్నాము, డ్యామ్ షాప్ ఇది. దీన్ని బాగా తెల్లంగా తోముకుందాము. చూడండి ఈ విధంగా పురుసంతా లేచిపోవాలి. మళ్ళీ తెల్లగా రాలేదనుకో ఇబ్బంది అయిపోద్ది తినేదానికి. చూడండి ఇంకెట్ట తోమాలరా ఇది ఏడ, దీనివల్ల నా వల్ల కావట్లేదా చూడా. ఇంకెంతకంటే తోముతారా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తోంతా చూడా. ఇంతేనా తట్టేద్దాం కానీ దీన్ని అయితే. నిమ్మకాయని పట్టుకొని పిండాలి. దీని మీద పిండితే ఏంటంటే ఇంకొరంతా కలర్ వస్తుంది, మురికంతా బాధ్యత. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. అందుకు నిమ్మకాయ కోసేది సెంటర్లో కట్ చేసుకోవాలా. సెంటర్లో జాగ్రత్తగా. మళ్ళీ మసాలాలు ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఈ చాకు తీసుకుంటారా అంతే, ఇదే విధంగా కట్ చేసుకోవాలా. బ్లడ్ చూడండి ఏ విధంగా వస్తుంది మన దానికి. వీటినే చేప పొల్లు అంటారు. ఎందుకంటే చేప పొల్లు చిన్నపిల్లకాయల పొల్లు అన్నట్టున్నాయి మరి. చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవడమే. పెట్టుకొని దీన్ని తర్వాత ఎట్ట చేద్దాం చూద్దాం ఉండండి. ఇంకేందంటే మన ఇందాక ఆల్రెడీ కోసి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఫిష్. దానికి ఏంటంటే ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏందో చూద్దాం రండి. కారం 4, ఇంకో స్పూన్ కూడా వేసుకుందాము. 4 స్పూన్ల కారం, సాల్ట్ రుచికి సరిపడినంత, మీరు ఎంత తింటే అంత. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, ఫుల్ స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకునేది. మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలా. చూడండి ఫిష్ మసాలా వేసుకోవాలి 1 స్పూను, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. వచ్చి గరం మసాలా 2 స్పూన్లు వేసుకుంటున్నాము. వీటిలన్నిటిని మనం బాగా కలుపుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ వేసుకోబాకండి, అంతే ఆయిల్ ఇంత వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి ఈ విధంగా. కార్న్ఫ్లవర్ వేయడం మర్చిపోయాము. దీన్ని ఏంటంటే ఇంకా మనకి గురించి తెలిసిందే కదా, ఏదో ఒకటి మర్చిపోవాలి బ్యాచిలర్స్ అంటే. కార్న్ఫ్లవర్ చూసుకోండి, ఇది వేయడం వల్ల ఏంటంటే మసాలా చేపకు బాగా పట్టుకుంటుంది. దీంట్లో గుర్రంత నిమ్మకాయ వేసుకుందాం. నిమ్మకాయ ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా పిండుకోవడమే అంతే. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలా. ఆయిల్ సరిపోలేదు, గుర్రంత ఆయిల్ అయితే వేసుకుందాము. చాలా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలా. దీన్ని ఏంటంటే ఇప్పుడు ఉప్పు చూద్దాం ఒకసారి. ఉప్పు ఏంటంటే ఇప్పుడు చూసుకోవడం బెస్ట్, తర్వాత కుదరదు వేసుకోవడానికి. ఇప్పుడు గుర్రంత ఉప్పు చూడమ్మా, నువ్వు పెద్ద మనిషిగా ఉండేది ఎందుకు. ఇంకా చూడు ఉప్పు చూడు, తక్కువైందా సరిపోయిందా? అన్నీ కతక్కనుండయా చెప్పు, మళ్ళీ చెప్పలేదంటే సరిపోయిందా మొత్తం కతక్కన. ఓకే, ఇంక రవితేజ చెప్పిన తర్వాత ఇంక తిరగలేదు. ఇంకేముంది, దీన్ని మన స్టార్ ఐటమ్కి ఇంకా రుద్దడమేను. ఇంకా రుద్దేద్దాం రండి. ఇంక దీన్ని ఏదిరా రవితేజ చేపాడా ఇక్కడే ఉందా?
ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా చేప, దీనికి ఇంక మసాలా తట్టేద్దాం రండి. చూడండి, అంటే ఈ ఘాట్లకు బాగా వెళ్ళాలి మసాలా. రుద్దితే అడిగా బాడీలో ఎక్కడెక్కడ నరాల్లోకి వెళ్ళిపోవాలి చేప కట్టే, అప్పుడే మనకి తినేదానికి బాగుంటుంది. రుద్దేసుకునేది ఇట్టే సరిపోదు, కడుపు ఉండదు కదా లోపల కూడా వేయాలా, లేదంటే వ్యవహారం చెడిపోద్ది అన్నమాట. టేస్ట్ రావాలంటే ఇవన్నీ తప్పదమ్మా. చూడండి విధంగా అయితే మసాలా లోపల కూడా పూసేసుకుందాము. తలకాయకి రవితేజ చెప్పినప్పుడు తలకాయకి ఏ కాయలు ఉంటాయి అన్ని కాయలకి పూసేద్దాం. ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలో ఏంటంటే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మసాలా బాగా లోపలికి ఎంకుతుంది. దీని తర్వాత ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ అయితే ఇందాక కడుగున్నాం. ఇది మళ్ళీ ఏంటంటే డస్ట్కి ఇష్టపడి ఉంటుంది. మన నేచురల్ వాటర్తో కడుగుదాం ఇప్పుడు. కడుక్కొని పెట్టేద్దాం ఇంక దీన్ని అయితే దీని మీద ఎప్పటికి సెట్ చూస్తున్నారు కదా. లొకేషన్ సెటప్ పెట్టందో కష్టపడి సెట్ చేసాడు. అంతా నేచర్లో వైల్డ్గా ఉంటుంది. పెనం అయితే బాగానే హీట్ ఎక్కింది. కొంత వాటర్ చల్లుతుంది దీని మీద. అబ్బా భయంకరంగా ఎక్కువ ఉంది. మన మసాలా తట్టిన చేప ఇంక దీని మీద ఎప్పుడెప్పుడు వేస్తామని పెనం అయితే వెయిట్ చేస్తుంది. వేసేస్తాం, ఉందమ్మా వేసేస్తాం. భయంకరంగా ఎక్కింది పెనం అయితే హీటు. ఈ కరింపాకు ఏంటంటే ఏంది ఇది లాస్ట్ దాకా వస్తుంది రాదు, ఇది అప్పుడే మాడిపోతుంది. 1 అవర్ అయితే అయిపోయింది. ఇంక దీన్ని ఏంటంటే ఇంకా ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవడమే. చూడండి మన స్టార్ ఐటమ్ ఎలా ఉందో. చలి పుడుతుందమ్మా, చలి కాసుకుంది బాగా, వెచ్చగా వేడిస్తాను నీకు. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా, మళ్ళీ మసాలా అంతా పద్ది తేడు పెట్టేసుకోవడం. ఇంకా చూసారా సౌండ్ ఎట్ట వస్తుందో. పెనం అయితే మంచి ఫామ్లో ఉంది. అంతే ఇంక దీన్ని ఏంది ఇంక వెయిట్ చేయడమే. ఇంకా అంతే ఇంక ఆయిల్ నిట్టు మసాలాకి రుద్దుకొని ఇంకా వెయిట్ చేయడమే. ఆల్రెడీ అయితే 10 నిమిషాలు అయింది. ఇంకో పక్క తిప్పుకొని ఇలా తిప్పుకోవడం, ఆయిల్ పూసుకోవడమే. అంతే ఇంకేం లేదు. మ్యాక్సిమం ఏంటంటే బొగ్గుల మీద ఉడికేటట్టే చూసుకోండి. మేము ఇందాక మంట పెట్టి లైట్గా మాడినట్టు అనిపిస్తుంది, కానీ మాడడం కాదు, అది మసాలా ఎక్కువ వేసాం కదా, అది ఒక్క రొంత నల్లగా కనబడుతుంది. కాకపోతే లోపల ఏంటంటే బాగా ఉడుకుంటుంది. నడువును కూడా ఫ్రై చేస్తున్నాం మనం. 2 పక్కలు కాలుస్తారు, నడువును కూడా కాలిస్తే ఒక పని అయిపోద్ది. ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా దీన్ని ఇంకా తినడమే బాకీ. 1-20 నిమిషాలు అయితే ఉడికించాము దీన్ని. బాగా కుక్ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది. పులుకులుగా ఉడికిపోతుంది. ఆడ పట్టుకున్నా ఊడిపోతుంది. అంటే ఆ విధంగా కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని తినేద్దాం పదండి. నమస్కారం తేజ, చూడు ఎట్టుందా టేస్ట్. ఇందాటాంచి ఎప్పుడు అవుతుంది నేను అడుగుతానే ఉండవు. ఎలా ఉంది చెప్పు, టేస్ట్ చెప్పు ఎలా ఉందో. మింగు అదిరిపోయిందా? నిజం చెప్పు, వాళ్ళు నమ్మర్రా, నిజం చెప్పురా. ఫైనల్గా అయితే కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని తినడమే బాకీ. తిని చూద్దాం ఎట్టుంటుంది. ఇందాక నుంచి అయితే తట్టుకోలేకపోతున్నా. నిమ్మకాయ తెచ్చుకున్నాం, నిమ్మకాయ పిండుకుందాం. దీన్ని ఇలా తీసుకొని పొగలు వస్తుంది. అబ్బా కాలిపోతుందా. తీసుకొని డ్యామ్ చేప కదా, ముళ్ళు కూడా ఒక తక్కువే ఉన్నాయి. అంతా బోన్లెస్ టైప్లో వస్తుంది మనకి. ఈ మసాలాలోకి ఇలా కద్దుకొని ఈ ఆనియన్లో ఇలా పెట్టుకొని దీన్ని ఇప్పుడు తినడమే. సూపర్గా ఉంది. Fantastic, superb, mind-blowing, unbelievable. చిన్నగా లేదైతే అదిరిపోయింది. టేస్ట్ అయితే చంపేసాం. మొన్న కూడా చంపాం, ఈరోజు కూడా చంపేసాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలాంటి వీడియోస్ కోసం అయితే డ్రైవ్ విత్ చందు అయితే సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి.